రాజుకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇంతలో ఎవ్వరూ లేకపోవటం చూసి, హమ్మయ్య! ఇప్పుడు ఎవ్వరూ లేరు. నేను త్వరగా వెళ్లి భోజనం వడ్డించుకొని తినేస్తే నా ఆకలి మొత్తం తీరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి తన ప్లేట్‌లో వడ్డించుకొని గబగబా తినేస్తూ ఉంటాడు. హమ్మయ్య! నాకు ఇప్పుడు ఆకలి తీరుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బామ్మగారు అది చూసి నవ్వుకుంటూ తన దగ్గరికి వచ్చి, "ఏంట్రా నువ్వు చేస్తున్నది? ఏంట్రా నీకీ కర్మ? నువ్వు నీ ఇంట్లో దొంగతనంగా భోజనం తినడం ఏంట్రా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "నువ్వు ఇలా దొంగతనంగా తినటం ఎంత నీచంగా ఉందో తెలుసా? నువ్వు కావ్యని ఇంటికి తెప్పించుకుంటే నీకు నచ్చినవి నువ్వు తినొచ్చు కదరా! కావ్య మన ఇంట్లో ఉంటే చాలా బావుంటుంది నీకు. అదే మేము చెప్తున్నాం. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. త్వరగా కావ్యని మన ఇంటికి తీసుకొని వచ్చేయరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ప్లేట్ ముందు ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "నీకు ఇంత కర్మ అంత అవసరమా? కావ్య మా కోసం భోజనం తెస్తుంది అంటుంది గానీ, ఆ భోజనం తెస్తుంది నీకోసమేరా. నువ్వు ఆకలితో ఉండటం తనకి ఇష్టం లేదు. అందుకే నీకోసమే ఈ భోజనాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. పేరు మాదే కానీ నీకోసమే తెస్తుందిరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "అవునురా, కావ్యని మన ఇంటికి తీసుకొని వచ్చేయి, చాలా బావుంటుంది. అప్పుడు మన కుటుంబం మాత్రం చాలా ఆనందంగా ఉండొచ్చు. నేను చెప్పేది కాస్త వినరా, నన్ను అర్థం చేసుకోరా" అని చెప్పేసైతే వాళ్ళ బామ్మగారు బ్రతిమలాడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.